హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నీరజ్ యాదవ్. ఎట్లున్నారు? అందరు బాగున్నారా? నేనైతే సూపర్గా ఉన్నా ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఏంటి అని అంటే మీకు ఒకటి చూపిద్దామని చెప్పేసి ఒక వీడియో చేసిన. సో అదేంటిదంటే ఇగో చూడండి. ఇవేంటి అనుకుంటున్నారా? చాలామందికి తెలుసులేండి ఇవి చిక్కుళ్ళు అని చెప్పేసి. సో చిక్కుడు పప్పు ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్? నాకైతే చాలా ఇష్టం. చిక్కుడు పప్పుతో మీకు ఒక కాంబినేషన్ చెప్పనా? అన్నంలో చిక్కుడు పప్పు వేసుకొని తినడం కామన్, కానీ చిక్కుడు పప్పుని కొంచెం పలసగా చేసుకొని జొన్న గడకలో చిక్కుడు పప్పు వేసుకొని తింటే ఉంటుంది కదా ఫ్రెండ్స్, సూపర్. నిజంగా నేనైతే చాలాసార్లు తిన్నా తెలుసా. అంటే జొన్న గడకలో చిక్కుడు పప్పు కొంచెం ఎక్కువ పోసుకొని మొత్తం కలుపుకొని ముద్ద కల్లా చిన్న మామిడికాయ ముక్క ఇట్లా కొరుక్కొని తింటే ఉంటుంది, మామూలుగా ఉండదు, సూపర్ టేస్ట్. ఇప్పుడైతే ఆ గడక కూడా దొరకట్లేదు. నేను చిన్నగా ఉన్నప్పుడు ఇంట్లో నానమ్మ గడక చేసేది. గడక ఎండాకాలం వచ్చిందంటే గడక అంబలి, అబ్బా పెద్ద కుండ పెట్టేది, అంబలి కుండ అయితే. సో అది అయిపోయేదాకా అందరం తాగేవాళ్ళం. జొన్న గడక, జొన్న అంబలి. నిజంగా ఫ్రెండ్స్ చాలా హెల్త్కు చాలా మంచిది తెలుసా. ఇప్పుడు చాలామంది షుగరు బీపీలు ఎక్కువ అయిన తర్వాత పాతకాలపు తిండ్లు గుర్తొస్తున్నాయి అన్నట్టు ఇప్పుడు ఫ్రెండ్స్. ఏదేమైనా చిక్కుళ్ళు అయితే రెడీ అయిపోయినాయి. 3-4 రోజుల నుంచి పెరడంతా క్లీన్ చేసిళ్ళు. ఇంకా చిక్కుళ్ళు మొత్తం ఇట్లా ఏరుకొచ్చి వీటిని కొట్టి ఇట్లా తయారు చేసిళ్ళు. ఇంకా ఈసరడం ఒక్కటే ఉన్నది. మా మమ్మీ ఈరోజు రేపో బూడిదిలో కలిపితే పుచ్చులు రావంట. 1 year అయినా చిక్కుళ్ళు ఇట్లానే ఉంటాయంట. అందుకే బూడిదిలో కలిపి కాస్త ఎండబెట్టి తర్వాత పెనం తెలుసు కదా దాన్ని ఏమంటారు మీరు, బూడిదిలో కలిపి ఎండబెట్టి ఇంకా తర్వాత ఇసురుతుంది అన్నట్టు. తర్వాత దీన్ని పప్పు చేస్తుంది. ఇంకా పప్పు ఎప్పుడు చేస్తుందో కానీ తొందరగా పప్పే అమ్మ అని చెప్పేసి అనడమే అయిపోతుంది అన్నట్టు. ఎందుకు అనంటే ఫస్ట్ చిక్కుడు పప్పు, ఫస్ట్ మామిడికాయ పచ్చడి ఎంత సూపర్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా ఇప్పుడు త్వరలో వచ్చేది ఎండాకాలం కాబట్టి అందరూ మామిడికాయ పచ్చళ్ళు పెడతాం కాబట్టి చిక్కుడు పప్పు మామిడికాయ పచ్చడి ఇది ఓడిసేదాకా ఇంకో కూరగాయలు తీరు తెలుసా. అట్లుంటుంది కథ. ఒకప్పుడైతే అట్లుండేది. నెక్స్ట్ వీడియోలో మీకు అమ్మ చిక్కుళ్ళతోటి పప్పు ఎట్లా చేస్తుంది అన్నది కూడా మీకు చూపిస్తా. అసలు నెక్స్ట్ ఏం చేస్తుంది అన్నది, బూడిదలో ఎట్లా కలుపుతుంది అన్నది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా ఫ్రెండ్స్. మిస్ కాకుండా చూడండి. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉన్నా, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నీరజ్ యాదవ్ బ్లాగ్స్ అండ్ ఎంఎస్ఎస్ ఫోక్ సాంగ్స్. మా అవ్వ నేర్పించినటువంటి చక్కని పల్లె పాటలతోటి ఒక ఎంఎస్ఎస్ ఫోక్ సాంగ్స్ అని చెప్పేసి ఒక ఛానల్ పెట్టిన ఫ్రెండ్స్. అందులో అన్ని అవ్వ నేర్పించిన పాటలే ఉంటాయి, పల్లె పాటలే ఉంటాయి.